నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రాంపూరులో ఆందోళన చేశారు మత్స్యకారులు. తమ గ్రామం దగ్గరలోని గోదావరి నదిలో చేపల వేటకు తమకే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము వేరే వారి పరిధిలోకి వెళ్లబోమని, అలాగే తమ పరిధిలోకి వేరే వారిని రానివ్వబోమన్నారు. ఇక మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. గోదావరి నది పక్కనే నివసిస్తుంటాం. మేము ఇక్కడ చింతమడుగు అనే మడుగులో చేపలు పట్టి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళం. అయితే దౌర్జన్యంగా దసరాబాద్ గ్రామం వాళ్ళకి 6 చెరువులు ఉన్నాయి. 6 చెరువుల మీద సొసైటీ ఉంది. మరియు చెరువులు ఉండగా మా చింతమడుగు పై భాగాన గోదావరిలో మరియు కింది భాగాన గోదావరిలో కూడా చేపలు పడితే ఆదాయం పొందుతున్నారు. మేము కేవలం రాంపూర్ గ్రామం 120 మంది మత్స్యకార కుటుంబాలు ఒకే ఒక చింతమడుగు మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నాం. అట్లాంటి సమయంలో ఈ దసరాబాద్ వాళ్ళు 6 చెరువులు కలిగి ఉండి వాటి మీద ఆదాయం పొందుతూ, మరియు ఈ చింతమడుగు పై భాగాన గోదావరిలో మరి చింతమడుగు కింది భాగాన గోదావరిలో కూడా చేపలు పడుతూ ఆదాయం పొందుతున్నటువంటి వారు మా చింతమడుగులో కూడా భాగం కావాలని మా మీదకి రావడం అనేది ఎంతవరకు సమంజసం? గంగపుత్ర నాయకులారా, గంగపుత్ర పెద్దవాళ్ళారా, అందరూ ఒక్కసారి ఆలోచించండి, తగు న్యాయం